కోడలతో పడదు, కోడలతో మర్యాదగా మాట్లాడరు. మరి కోడలు మరి అత్తతో మర్యాదగా మాట్లాడుతుందా అంటే కోడలు కూడా అత్తతో మర్యాదగా మాట్లాడదు. ఏమండి, ఏంటి దేవుడు ఎంత ప్రేమించిన భూమి మీద మనుషులంతా ఒక అత్తగా ఒక కోడగా నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి, నువ్వు నాకు వాళ్ళ భయపడితే ఈ జీవితాన్ని నీకు అర్థమవుతుందని దేవుడు ఎప్పుడో చెప్పాడండి. ఇదండి విశ్వాసులకి ఉన్న ఒక దేవుని సన్నిధిలో గడుపుతున్న, దేవుని దగ్గరికి వచ్చిన ఒక స్త్రీగా, ఒక అత్తగా నీకున్న లక్షణాలు దేవుడు నేర్పిస్తున్నాడండి. సమాజానికి నువ్వు ఒక రూతుగా కనబడాలి, నువ్వు ఒక నాయోమిగా కనబడాలి. నిన్ను చూసిన వారు అబ్బో బైబుల్ నేర్చుకున్న ఒక స్త్రీగా, బైబుల్ నేర్చుకున్న ఒక అత్తగా, ఇదండి దేవుడి యొక్క లక్షణాలు దేవుడు చూడాలనుకున్నాయి. ఈ భక్తి దేవుడు చూడాలను. ఈరోజు ఒక అత్తగా, ఒక కోడలుగా భక్తి, దేవుని భక్తిలో ఎలా మనం బ్రతుకుతున్నాం, దేవునికి మనం ఎలా విలువ ఇస్తున్నాం, ఈ దేహము ఈ అన్ని దేవుడిచ్చిన, ఈ దేవుడు నేర్పిస్తున్న పాఠం మనం ఎలా నేర్చుకుంటున్నాం. ఈరోజు లోకం బ్రతుకుతున్నట్టు ఒకవేళ మనం బ్రతుకుతే ఆ బ్రతుకు విలువ లేదండి. లోకం ఏ రీతిగానే బ్రతక, అత్త కొడుతుంది కోడలు, కోడలు కొడుతుంది అత్త, వాళ్ళ ఇష్టం ఎలాగైనా బ్రతకనివ్వండి. ఈరోజు ఇంత ధైర్యంగా మనం చెప్తున్నామంటే, ధైర్యంగా మనం మాట్లాడుతున్నామంటే మన దేవుడిచ్చిన పవిత్రత, దేవుడిచ్చిన రోసం, దేవుడిచ్చిన అంతటి విలువైన మాట్లాడి ఒక అత్తగా, ఒక కోడలుగా నీ జీవితం బాగుండాలని, భూమి మీద నిన్ను గౌరవించాలని, భూమి మీద నీకంటే ఒక మంచి విలువలు కావాలని దేవుడు కోరుకొని ఒక రూతుని, ఒక నయముని చెప్పి ఈరోజు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు అండి దేవుడు. దైవభక్తితో నిండిన ఒక స్త్రీ, దైవభక్తితో నిండిన ఒక అత్త, దైవభక్తితో ఉండే ఒక భర్త, దైవభక్తితో ఉండిన ఒక మామ కలిగిన ఒక లక్షణాలు దేవుడు ఈరోజు నేర్పిస్తున్నాడు. ఎంత ప్రేమగా ఉండాలండి. ఏమన్నా నిజం ఒక ఆలోచిస్తే, పెళ్లి చేసుకున్న తర్వాత కోడలు తీసుకొస్తారు కదా, ఆ కోడలు ఎంత త్యాగం చేస్తుందో తెలుసా? ఈ అత్తకు అర్థమవుతుంది, ఈ కుటుంబంకి అర్థమవుతుంది. కోడలు ఒక ఊరు నుంచి, ప్రాంతం నుంచి విడిచిపెట్టి వస్తుంది. నువ్వు ఎలా చూసుకోవాలి? ఒక అత్తగా నువ్వు ఎలా చూసుకోవాలి? తన తండ్రిని, తన తల్లిని, తన స్థలాన్ని, తన ఉండే అంత వాతావరణాన్ని విడిచిపెట్టి నీ ఇంటికి వస్తుంది. మరి ఒక అత్తగా నువ్వు ఎలా కాపాడుకోవాలి? ప్రత్యేకము మీరు వారి మీద చేయకండి. వీళ్ళుంటే ప్రేమించండి, వీళ్ళుంటే ఒక కూతురుగా చూడండి. భవిష్యత్తులో మీ వృద్ధాప్యంలో ఆ కోడలే నీ కాళ్ళు కింద నీ పనిచేస్తుంది. నువ్వు ఈరోజు ప్రేమ కలిగి ఉంటే, ఈరోజు నీ కోడలు నువ్వు కాపాడుకుంటే, నీ కోడలికి నువ్వు గౌరవం ఇస్తే, ఒకప్పుడు నీ దీనస్థితి వచ్చినప్పుడు ఆ కోడలే నిన్ను గౌరవిస్తుంది. ఏమండి, కోడలు లక్షణాలు, అత్త లక్షణాలు. ఒకవేళ ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీరు కోడల్ని ప్రేమించండి, అత్తని ప్రేమించండి, క్షమించి అత్త ఈ రోజు నుంచి నేను మారుతాను. నీ గురించి నేను మారడం లేదు, నా దేవుని గురించి నేను మారుతాను. నా దేవుడి కోసం నేను మారుతాను. ఒక కోడలతో ఒక అత్తతో కోడలు, ఏమండి ఎందుకు క్షమించకూడదు? ఎందుకు ప్రేమ కలిగి ఉండకూడదు? ఈరోజు పగలు పట్టేశారండి. నా అత్త ఉంటే నేను అక్కడికి మరి ఆ దరిదాపుకి వెళ్ళాలంటది ఒక స్త్రీ, ఒక కోడలు. ఏమంటది? మా అత్త ఉంటే ఆమె వస్తుందా? ఆ దరిదాపు నేను వెళ్ళను. ఎందుకన్నావు? ఆమె కన్న కొడుకు నీకు కావాలి, ఆమె వద్దా నీకు? ఆమె సంపాదించే ఆ స్థలంలో నువ్వు తిరుగుతావు, ఆమె వద్దా నీకు? తల్లిదండ్రులు లేకపోతే కొడుకు వస్తాడా? కొడుకు లేకపోతే నువ్వు వస్తావా? నీ కుటుంబానికి, నీ అత్తకి, నీ బంధువులకి ఒకవేళ మంచి పేరు రావాలంటే నీ వలనే, చెడు పేరు రావాలన్నా నీ వలనే. దైవభక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే చాలా విలువైన స్త్రీగా ఉంటుంది. ఒక నయోమిలా ఉంటుంది, ఒక రూతులా ఉంటుంది, ఇంకా ఇదిగో ఒక మంచి స్త్రీగా ఉంటుంది. గుణవతిరాలు భార్య దొరకడంట చాలా అరుదంట. ఈరోజు ఒక స్త్రీగా, ఒక పురుషుడుగా ఎలాంటి లక్షణాలు కలిగి మనం ఉన్నామో ఒకవేళ ఆలోచిస్తే, గుణవతిరాలు స్త్రీయా లేకపోతే గుణవతులు కలిగిన భర్తవా ఆలోచిస్తే, దేవుడు నీకు భక్తి నేర్పిస్తాడు. గుణం లేకపోతే దేవుడు గుణాన్ని ఇస్తాడు. వాళ్ళ గుణం తప్పి ఉంటే దేవుడు నిన్ను సరిచేస్తాడు. ఏమండి, ఇలాంటి భక్తి కలిగి ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉంటుంటాడండి. ఓకే.